హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాస్కర్ టెక్ తెలుగు. ఇక్కడ మీరు చూస్తున్న వెహికల్ వచ్చేసరికి సేల్కి అయితే ఉందండి. వెహికల్ వచ్చేసరికి ఫోక్స్ వ్యాగన్ పోలో 1.2 హైలాండ్ డీజిల్ కార్ అండి. వెహికల్ రిజిస్ట్రేషన్ వచ్చేసరికి 2013లో అంటే 2013లో రిజిస్ట్రేషన్ అయ్యిందండి. మీకు రిజిస్ట్రేషన్ వ్యాలిడ్ అప్ టు 2028 వరకు మీకు వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ వ్యాలిడిటీ ఉంటుంది. కలర్ వచ్చేసరికి పెప్పర్ గ్రే అండి. చూడడానికి చాలా బాగుంటుంది వెహికల్ ఇది. ఇన్సూరెన్స్ కూడా అవైలబిలిటీ ఉందండి వెహికల్కి అయితే మాత్రం. కేవలం మీకు వెహికల్ 86,000 కిలోమీటర్ల వరకు ఈ వెహికల్ అయితే డ్రైవ్ చేయబడిందండి. మంచి కండిషన్లో ఉన్నటువంటి కార్ అనమాట. క్లియర్గా మీరు చూడొచ్చు. ఎక్కడ ఎలాంటి స్క్రాచెస్ కానీ డ్యామేజెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవండి. ఒరిజినల్ పెయింట్ కండిషన్తో ఉంది వెహికల్ అయితే మాత్రం. ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదండి. క్లియర్గా మీరు వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ వెహికల్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వీడియోలో చెప్తానండి. క్లియర్గా చూడొచ్చు. ఈ వెహికల్ సంబంధించిన టైర్ కండిషన్ అయితే మీరు ఫ్రంట్ సెక్షన్లో రైట్ సైడ్ టైర్ చూపిస్తాను. ఇప్పుడు క్లియర్గా చూడొచ్చు. ఇది మీకు న్యూ కండిషన్ ఉందండి. కొత్త టైర్ ఉందన్నమాట. వెహికల్ అలై వీల్స్తో ఉందండి. అలాగే మీకు సస్పెన్షన్ పరంగా ఎలాంటి లీకేజెస్ అయితే లేవండి. ఒరిజినల్ కండిషన్ ఉంది. మీకు జెన్యున్గా నేనైతే ఇన్ఫర్మేషన్ చెప్తున్నానండి. ఎలాంటి డౌట్స్ అయితే మీకు లేవు. నెక్స్ట్ ఒరిజినల్ పెయింట్తో ఉందండి. అలాగే మీకు రియర్ సెక్షన్లో టైర్ కూడా రైట్ సైడ్ టైర్ చూడొచ్చండి. ఇది మీకు 50 to 60% టైర్ అయితే ఉందండి కండిషను. అలాగే మీకు సస్పెన్షన్ పరంగా ఎలాంటి లీకేజెస్ అయితే లేవండి. మేమైతే చెక్ చేయడం జరిగింది. అలాగే ఏ గ్లాసు కూడా మార్చబడలేదండి. ప్రతి డోర్ కూడా ఒరిజినల్ ఉంది. నెక్స్ట్ మీకు రియర్ సెక్షన్లో కూడా మీకు చూడొచ్చు క్లియర్ కానీ ఎక్కడ డ్యామేజ్ కానీ డెంట్స్ కానీ ఏం లేవండి. నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఇది పక్కగా మీకు చెప్తామండి. అలాగే మీకు రియర్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ టైర్ కండిషన్ కూడా చూడొచ్చు. ఇది కూడా మీకు 50 to 60% టైర్ కండిషన్ అయితే ఉందండి. ప్రజెంట్ అయితే మార్చుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మీకు లీకేజెస్ కూడా లేవండి సస్పెన్షన్ పరంగానే. నెక్స్ట్ మీకు రియర్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ కండిషన్ కూడా చూడొచ్చండి. ఒరిజినల్ కండిషన్ ఉంది అంతా కూడా. అలాగే మీకు ఫ్రంట్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ టైర్ చూడొచ్చండి. ఇది కూడా న్యూ కండిషన్ ఉంది. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే సస్పెన్షన్ పరంగా కూడా ఎలాంటి ఆయిల్ లీకేజెస్ అయితే లేవండి. ఈ వెహికల్ సంబంధించి సస్పెన్షన్ అంతా చాలా బాగుందండి. మేమైతే రోడ్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. ఓవరాల్గా మీకు ఫ్రంట్ సెక్షన్లో టైర్స్ అయితే న్యూ కండిషన్ ఉన్నాయండి. రియర్ సెక్షన్లో అయితే మాత్రం 50 to 60% టైర్స్ కండిషన్ అయితే ఉంది. నెక్స్ట్ డోర్ కండిషన్ కూడా చూద్దామండి. ఫ్రంట్ సెక్షన్లో రైట్ సైడ్ డోర్ కండిషన్ చూడొచ్చు. ఎక్కడ ఎలాంటి డ్యామేజెస్ కానీ డెంట్స్ కానీ ఏం లేవండి. అలాగే న్యూ కండిషన్ ఉంది. ఏ ప్రాబ్లం లేదండి. అలాగే జంక్షన్ కూడా చూడొచ్చు. ఒరిజినల్ ఉందండి. పిల్లర్ కండిషన్ కూడా ఒరిజినల్ ఉంది. మేమైతే చెక్ చేయడం జరిగిందండి. ఈ వెహికల్ అయితే మాత్రం పక్కాగా నాన్ యాక్సిడెంటల్ వెహికల్ అండి. నెక్స్ట్ మీకు రియర్ సెక్షన్లో రైట్ సైడ్ డోర్ కండిషన్ చూడొచ్చండి. ఇది కూడా మీకు ఒరిజినల్ ఉంది. ఎక్కడ కూడా పంచింగ్ మిస్ అవ్వలేదండి. ఎలాంటి ప్రాబ్లం లేదు. జంక్షన్ కూడా ఒరిజినల్ ఉందండి. మేమైతే క్లియర్గా అబ్జర్వ్ చేసిన తర్వాతే వీడియో అయితే మేము పెడుతున్నామండి. ఎలాంటి సందేహం అయితే మీకు అవసరం లేదు సార్. అందులో మాత్రం మీకు నమ్మకంగా మేమైతే చెప్పగలుగుతాం. అలాగే రియర్ సెక్షన్లోని లెఫ్ట్ సైడ్ డోర్ కండిషన్ కూడా చూపిస్తున్నప్పుడు కండిషన్ ఒరిజినల్ ఉందండి. ఏ డోర్ కూడా మార్చబడలేదు. పిన్ టు పిన్ అందుకే మీకు చూపించడం జరుగుతుంది. జంక్షన్ కూడా చూడొచ్చు. అలాగే మీకు ఏ పిల్లర్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదండి. నెక్స్ట్ మీకు ఫ్రంట్ సెక్షన్లో లెఫ్ట్ సైడ్ డోర్ కండిషన్ కూడా ఇప్పుడు చూపిస్తానండి. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి. ఫ్రెండ్స్ మీకు మళ్ళీ చెప్తున్నా, ఏ డోర్ కూడా మార్చబడలేదండి. జంక్షన్ కూడా ఒరిజినల్ ఉంది. మీరు క్లియర్గా నేను వీడియోలో మెన్షన్ చేయడం జరుగుతుందండి. ఒరిజినల్ స్టిక్కర్ ఉందండి, అబ్జర్వ్ చేయొచ్చు మీరు. అలాగే మీకు ఒరిజినల్ పంచింగ్ ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి సందేహం అయితే అవసరం లేదండి. మేమైతే చెక్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ మీకు డిక్కీ డోర్ ఓపెన్ చేసి స్టెఫిన్ టైర్ కండిషన్ కూడా మీకు చూపిస్తాను. డోర్ కండిషన్ అంతా కూడా ఒరిజినల్ ఉందండి. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదండి. రస్ట్ కూడా లేదు. జంక్షన్ కూడా మీకు ఒరిజినాలిటీ ఉంది. మీరు క్లియర్గా వీడియోలో అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఈ వెహికల్ సంబంధించిన స్టెఫిన్ టైర్ కండిషన్ అయితే మీకు ఇప్పుడు చూపిస్తానండి. స్టెఫిన్ టైర్ కండిషన్ అయితే మాత్రం ఒక 50% వరకు ఉండొచ్చండి. క్లియర్గా మీరు చూడొచ్చు వీడియోలోని. నేనైతే జెన్యున్గా మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నానండి. అందులో మీకు ఎలాంటి సందేహం అయితే అవసరం లేదని మళ్ళీ చెప్తున్నాను. ఈ కారు మీకు ఇంటీరియర్ కండిషన్ అయితే చాలా బాగుందండి. నెక్స్ట్ చెప్తాను మీకు క్లియర్గాని. అలాగే ఎక్స్టీరియర్ కూడా ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదండి. ఒరిజినాలిటీ అయితే ఉంది. నెక్స్ట్ మీకు ఈ వెహికల్ సంబంధించిన ఇంటీరియర్ కండిషన్ అయితే చాలా బాగుందండి. వెహికల్ కూడా తక్కువ కిలోమీటర్లే తిరగడం జరిగిందనమాట. మీకు 86,000 నియర్లీ ఈ వెహికల్ అయితే డ్రైవ్ చేయబడిందండి. ఈ వెహికల్కి 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయండి. డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. అలాగే మీకు ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్ కూడా ఇక్కడ చూడొచ్చు. సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఈ వెహికల్కి అవైలబిలిటీ ఉంటాయండి. నెక్స్ట్ చిల్డ్ ఏసీ ఉందండి. ఎల్ వర్కింగ్లో ఉంది. అలాగే మీకు ఈ వెహికల్ మాన్యువల్ సిస్టమ్ అండి. మీకు చూడొచ్చు క్లియర్ అని. గేర్స్ అయితే మాత్రం చాలా స్మూత్గా పడుతున్నాయి. సీట్ కవర్స్ అయితే మాత్రం న్యూ కండిషన్ ఉన్నాయండి. వీడియోలో క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదండి. సీట్ కవర్స్కి ఒరిజినల్ కండిషన్లో ఉన్నాయి. ఈ వెహికల్ ఇంటీరియర్ అయితే మాత్రం చాలా బాగుందండి. మీరైతే దగ్గరుండి చూస్తే మాత్రం మీకు ఖచ్చితంగా నచ్చుతుందన్నమాట. ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఇంటీరియర్ పరంగా అయితే వెహికల్ సంబంధించి అయితే ఏం లేదండి. ఒరిజినల్ కండిషన్ ఉందంతా కూడా. రియర్ సెక్షన్లో కూడా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేవండి. హెడ్ రెస్ట్ కూడా ఉంది. బ్యాక్ సైడ్ కూడా మీకు హెడ్ రెస్ట్ ఉంది. చూడొచ్చు. ఓవరాల్గా ఇంటీరియర్ కండిషన్ అయితే మాత్రం చాలా బాగుంది వెహికల్ సంబంధించి. క్లియర్గా మీరు వీడియోలో అబ్జర్వ్ చేయొచ్చండి. ఈ కార్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి. ఓవరాల్గా అయితే మాత్రం ఎక్స్టీరియర్ ఇంటీరియర్ కూడా చాలా బాగుంది వెహికల్ సంబంధించి. ఒకసారి బానెట్ ఓపెన్ చేసి ఇంజిన్ బే చూపిస్తాను మీకు. అలాగే ఒకసారి బానెట్ డోర్ కండిషన్ కూడా మీకు చూపిస్తాను.
క్లియర్గా మీరు అక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. బానెట్ కండిషన్ అయితే చూడొచ్చండి, ఒరిజినాలిటీ ఉంది. మీకు ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఏ డోరు మారలేదండి, అలాగే ఏ గ్లాసు కూడా మార్చబడలేదు. అప్రాన్స్ ఒరిజినల్ కండిషన్ ఉన్నాయండి. అలాగే మీకు ఇంజిన్ కండిషన్ కూడా బాగుంది. నెక్స్ట్ బ్యాటరీ కూడా న్యూ కండిషన్ ఉందండి. మీకు ఎలాంటి సందేహం అయితే అవసరం లేదు. మీరు కూడా మీ టెక్నీషియన్ తీసుకొచ్చి వెహికల్ అయితే చెక్ చేసిన తర్వాత వెహికల్ అయితే తీసుకోవచ్చండి. నో ప్రాబ్లం, అందులో ఎలాంటి సందేహం అయితే లేదండి. ఫ్రెండ్స్, మీకు మళ్ళీ చెప్తున్నా, ఈ వెహికల్ వచ్చరికి పోక్స్ వ్యాగన్ పోలో హైలైన్ 1.2 డీజిల్ కార్ అండి. మంచి మైలేజ్ ఇస్తుంది వెహికల్ అయితే మాత్రం. వెహికల్ కండిషన్ అంతా చాలా బాగుంది, మీరైతే చెక్ చేసుకోవచ్చు. వెహికల్ లొకాలిటీ వచ్చేసరికి ఇది ఆంధ్రప్రదేశ్ కాకినాడలో ఉందండి. ఏపీ రిజిస్ట్రేషన్ వెహికల్ నెంబర్ కూడా టోటల్ 9 వస్తుందండి. క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మీలో ఎవరైనా అంటే మన సబ్స్క్రైబర్ మిత్రులు కానీ, లేదంటే వీడియో చూస్తున్న వ్యూయర్స్ కానీ ఈ వెహికల్ పర్చేజ్ చేయాలనుకుంటే మాత్రం వీడియో స్క్రోలింగ్లో కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తానండి. ఎవరైనా కావాలంటే మాత్రం మమ్మల్ని సంప్రదించవచ్చు. దయ్యుంచి ఫేక్ కాల్స్ అయితే చేయొద్దండి. ఈ వెహికల్ ఎవరికైనా నీడ్ ఉంది, తీసుకునే ఉద్దేశం ఉంటేనే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, వెహికల్ అయితే మాత్రం మంచి కండిషన్లో ఉంది. మీరు ఎవరైనా టెక్నీషియన్ తీసుకొచ్చి కూడా మీరు చెక్ చేసుకుని వెహికల్ అయితే తీసుకోవచ్చండి. ఫైనల్గా మీకు కస్టమర్ చెప్పే ప్రైస్ వచ్చేసరికి 2,85,000 చెప్పడం జరుగుతుందండి. ఇన్సూరెన్స్ కూడా మీకు చేంజ్ చేస్తారు, అలాంటి ప్రాబ్లం లేదు. రికార్డు పరంగా మీకు ఎలాంటి సందేహం అయితే అవసరం లేదండి. చెప్పిన ప్రైస్ అయితే ఫైనల్ ప్రైస్ కాదండి, స్లైట్లీ నెగిషియబుల్ ఉంది. మీరు వెహికల్ చెక్ చేసుకుని వెహికల్ చూసుకున్న తర్వాత ఫైనల్ ప్రైస్ అనేది మీరు మాట్లాడుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.